ఇంతమంది నన్ను చులకనగా చూస్తున్నారు కదా, ఎందుకు అవసరమా నాకు ఇది అని అనుకోలేదు. నన్ను అపహాసిస్తున్నారు, కృంగదీస్తున్నారు, సాయం చెయ్యలేకపోగా నిందలేస్తున్నారు, ఇది అవసరమా అని అనుకోలేదు. ఆయన దేవుడు చెప్పింది అంత యావత్తు చేసెను. నోవాహు దేవుని నిబంధన విషయంలో జాగరూకత కలిగిన వాడై ఓడను కట్టాడు కాబట్టి తను రక్షించబడ్డాడు, తన కుటుంబం రక్షించబడింది. తను చూస్తుండగానే కళ్ళ ముందున్న ప్రపంచం అంతా నశించిపోతా ఉంది, కనుమరుగైపోతా ఉంది. ప్రభువా, ఎందుకు నాకు ఈ క్షేమం అని నోవహు కుటుంబం ఆ ఓడలో పరిశీలించుకుంటే, ప్రభుని స్తుతిస్తే వాళ్ళకి తేలిన ఫలితార్థం ఏంటంటే వారు నిబంధనలో నిలిచి ఆ ఆశీర్వాదానికి వారసులయ్యారు.